మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మా గౌరవ రాయకల్ పట్టణ అధ్యక్షులు మల్లన్న గారికి, అదేవిధంగా మా టీం అందరికీ కూడా, కమల కుటుంబ సభ్యులందరికీ, ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి సోదరులు పాత్రికేయ మిత్రులకి, ముఖ్యంగా రాయకల్ పట్టణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. రాయకల్ మున్సిపాలిటీ ఏర్పడి ఇప్పటికీ 6-7 సంవత్సరాలు అవుతుంది. 2019లో ఏర్పడింది. గ్రామ పంచాయతీగా, గ్రేటర్ గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి రాయకల్ అభివృద్ధి దృష్ట్యా మున్సిపల్ చేస్తున్నాము, అభివృద్ధి కోసం చేస్తున్నాము, ప్రజల సంక్షేమం ధ్యేయంగా చేస్తున్నామని నాయకులు చెప్పిండ్రు. ఆలోచన మంచిగా ఉంది, బాగుంది. కానీ దాదాపుగా 20,000 పైచిలకు జనాభా ఉన్నటువంటి రాయకల్ మున్సిపాలిటీ మాత్రం ఎప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది. ఆమడ దూరం అనొద్దు, చాలా మైళ్ళ దూరంలో ఉంది. కనీస వసతులు లేవు. బేసిక్ నీడ్స్ అనేవి ఏమని చెప్పుకుంటాం మనం? వాటర్ సప్లై, లైట్స్, ప్రాపర్ సీవేజ్ సిస్టమ్, డ్రైన్లు చక్కగా ఎక్కడా లేవు. ఏ వార్డులలో చూసినా కూడా కనీసం త్రాగునీరు, ప్రజలకు త్రాగునీరైనా ఉందా? ఒక నాయకులేమో 40 సంవత్సరాల నుంచి పాలించిన జగిత్యాల నియోజకవర్గాన్ని అంటారు. మరి జగిత్యాల నియోజకవర్గంలో రాయకల్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇంకొక నాయకులైతే 2014 నుంచి ఉంటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. సరే, 2018 నుంచి ఉన్నారా? రెండో టర్మ్ ఇది. మరి ఏం చేస్తున్నారు? ఫైర్ స్టేషన్ మున్సిపాలిటీ అయింది, కంపల్సరీ ఫైర్ స్టేషన్ అవసరం ఉంది. చూస్తే జగిత్యాల్లో ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ పడుతుంది? ఫైర్ స్టేషన్ అంటేనే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ఇక్కడికి అలాట్ అయిన దాన్ని ఇక్కడున్న నాయకుల అసమర్థత వల్ల పక్క నియోజకవర్గం వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు. మరి ఇక్కడున్న నాయకులు ఏం చేస్తున్నారు? ఇది ఇక్కడ ఉన్న నాయకుల అసమర్థతకు ప్రతీక కాదా? చాలాసార్లు ఎఫెక్ట్ పడింది ఇది రాయకల్ ప్రజల మీద. అదేవిధంగా పెద్ద చెరువుని ఏం చేస్తా అని చెప్పిండ్రు? సుందరీకరణ చేస్తాం, ఆధునీకరణ చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, ఆహా ఓహో అని అరచేతుల స్వర్గం చూపించిండ్రు. దాని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? మాదికుంట పరిస్థితి. అన్నీ పోయి అందులోనే కలుస్తున్నాయా? దాని చుట్టూ ఉన్న వార్డులకి దుర్గంధం, అపరిశుభ్రత, ఆరోగ్యాలు లేకపోవడం. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఎంతమంది రాయకల్ పట్టణ ప్రజలు డెంగ్యూ బారిన పడ్డారు? లెక్కలు తీయమంటారా? నాయకులే స్వయాన డాక్టర్లు ఉన్నారు కదా, తెలుసుకోవచ్చు కదా. అత్యధికంగా పోయిన వర్షాకాలం సీజన్లో అత్యధికంగా రాయకల్ పట్టణం నుంచి డెంగ్యూ కేసెస్ నమోదైనాయి యాజ్ పర్ రికార్డ్స్. ఎందుకు? ఏమన్నా అంటే ఒక్క రోడ్డు చూపిస్తున్నారు, సెంట్రల్ లైటింగ్ అని ఒక్క రోడ్డు చూపిస్తున్నారు. ఒక్క రోడ్డు చూపిస్తే అయిపోతుందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లులు 80 మంజూరైనా కడతాం, ఆహా ఓహో ఇంతమందికి ఇస్తామన్నారు. దాన్ని చూపించే ఓట్లు వేయించుకున్నారు. ఏమైంది? 30 ఏమో కన్స్ట్రక్షన్ అయినట్టున్నాయి. అసలు కన్స్ట్రక్షన్ అయినాయా? పగుళ్ళు, గోడల మీద పగుళ్ళు, పెచ్చులు ఊడుతున్నాయి, కింద గచ్చులు పగులుతున్నాయి. టూర్ పెట్టమంటారా? డబుల్ బెడ్రూమ్ టూరు. సరే, మొన్నటికి మొన్న ఇంకో నాయకులు వచ్చిండ్రు, ఇందిరమ్మ ఇల్లు అని. వాళ్ళ కండువా కప్పుకున్న నాయకులు ఎక్కనే కనట ఇందిరమ్మ ఇల్లులు. వేరే వాళ్ళకి కాదంట. అంటే వేరే వాళ్ళు ప్రజలు కాదు, వేరే వాళ్ళు ఓట్లేయరు. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా, రాయకల్ పట్టణ ప్రజలు నాకు తెలుసు, ప్రతిభావంతులు, వాళ్ళకి తెలుసు ఈ విషయాలు కూడా. ఆ ఇందిరమ్మ ఇల్లు వీళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారో వాళ్ళు శాంక్షన్ చేస్తా అంటున్నది, దాంట్లో PM ఆవాస్ యోజన పథకం యాడ్ అవుతుంది. 2 లక్షల రూపాయలు నరేంద్ర మోదీ గారు ఇచ్చిన డబ్బులు అందులో ఉంటున్నాయి. వీళ్ళేదో మాదే అని సంకలు గుద్దుకుంటున్నారు. దయచేసి ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి. అసలు ఎలక్షన్లు ఎందుకు పెడుతున్నారు? మొన్న సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు పెట్టిండ్రు? ఇన్ని రోజులు పెట్టకుండా ఆపి కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం పెట్టిండ్రు. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎలక్షన్లు ఎందుకు పెడుతున్నారు? రేపు పొద్దున పరిషత్ ఎలక్షన్లు కూడా వెంటనే పెట్టేస్తారంట.
ఎందుకంటే ఇంకా కొంత డబ్బు రావాల్సింది ఉంది కేంద్రం నుంచి. 550 కోట్ల కోసం పరిషత్ ఎలక్షన్లు పెడతామని చెప్పిండ్రు. మొన్ననే ఒక ప్రముఖ పత్రికలో చూసిన సీఎం రేవంత్ రెడ్డి స్వయానే చెప్తుంటే. అంటే దీని అర్థం ఏంటి? గ్రామాల్లోనైనా పట్టణాల్లోనైనా ప్రతి వార్డులలో ప్రతి గల్లీలలో పనులు ఏవైతే జరుగుతున్నాయో, అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏవైతే అందుతున్నాయో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే అందుతున్నాయి. నేను ఒక మున్సిపల్ చైర్మన్గా చేసినాను. పట్టణాల్లో వచ్చేటటువంటి 85% ఎబో నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. కానీ గొప్పలు చెప్పుకునేది వీళ్ళు. ఆ మిగతాయి అంటారా, అవి ట్యాక్సెస్ రూపంలో మన దగ్గర నుంచి మనకే పెడుతున్నారు. అందులో ఏం లేదు, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ సపరేట్గా ఇచ్చేది, వాళ్ళు తెచ్చేది. కానీ మన దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులన్నా వీళ్ళు కరెక్ట్గా ప్రజలకు అందిస్తున్నారా? వాటర్ సప్లై లేదు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేవు. సరే, ఇవన్నీ చూస్తే కనీసం మనిషి చివరి మజిలి వైకుంఠధామాలు. వైకుంఠధామం చక్కగా ఉందా? డంప్ యార్డ్ వైకుంఠధామం కలిపి వేసేసిండ్రు రాయికల్ టౌన్లో. దుర్గంధాలు, అసౌకర్యం, ప్రాపర్ డిస్పోజల్ లేదు వేస్ట్ది. అసలు ఏం చక్కగా ఉన్నట్టు? డిగ్రీ కాలేజ్ అని కట్టిన స్టాఫ్ లేదు, ఏం లేదు, భవనం ఒకటే ఉంది. ఏం చక్కగా ఉన్నట్టు అసలు? అందుకే దయచేసి ప్రజలను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మీరు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు, మీరు ప్రతిభావంతులు, అన్నీ చూస్తూనే ఉన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ప్రాపర్గా ఇల్లుకు అందట్లేదు. అందుకే బీజేపీ పార్టీ నుంచి వచ్చినటువంటి మా ప్రతినిధులు మీ వార్డున మీరు మీ ప్రధాన సేవకులుగా ఉంచుకున్నటువంటి అయితే, వార్డు కౌన్సిలర్గా అవకాశం ఇచ్చినటువంటి అయితే ప్రతి ఒక్క రూపాయి మీకే ఖర్చు పెడతారు. మీ వార్డు అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం ఖర్చు పెడతారు. మీ దాకా అన్నీ అందుతాయని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. దయచేసి రాయికల్ పట్టణంలో ఉన్నటువంటి 12 వార్డులలో కూడా మా అభ్యర్థులు ఉంటారు. మేము కోరేది ఒక్కటే, దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా ఇందూర్ పార్లమెంట్ అభివృద్ధి గురించి, మన జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా తపన పడేటటువంటి గౌరవ ఎంపీ గారు అరవింద్ అన్న గారు కూడా ఎప్పటికప్పుడు మరి ఎంపీ ల్యాండ్స్ నుంచి మనకు కేటాయించడం కానివ్వండి, మొన్నటి వచ్చినటువంటి అమృత్ స్కీమ్ ఫండ్ 15 కోట్లు కేటాయించడం కానివ్వండి, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. తప్పకుండా ప్రజలందరి ఆశీర్వాదం మా కమల సైనికుల మీద ఉండాలని, మా బీజేపీ పార్టీకి మీ అండ కావాలి, మీ ఆశీర్వాదాలు కావాలని మరొక్కసారి కోరుకుంటూ, డెఫినెట్గా మీ అందరి ఆశీర్వాదాలతో ఈసారి రాయికల్ మున్సిపాలిటీ మీద కాషాయ జెండా ఎగిరిస్తామని మేము ఒక ఆశను వ్యక్తం చేస్తూ ఉన్నాం. మీ ఆశీర్వాదాలను కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.